వీడు వీడు మందకృష్ణ గాడు వీడు ఇట్లాంటి జాతి ద్రోహులు ఉంటే ఏం చేస్తాం? ఏమంటుండేడు? ఏ పార్టీలో ఉన్నా బీజేపీకి ఓటేయాలంట. ఎందుకురా? డప్పు కొట్టమన్నందుక, ఊరికి దూరం పెట్టినందుక, రోడ్లు ఉడిపించినందుక, సండాసులు ఎత్తిపించినందుక, దేనికిరా? పిచ్చి లంచకుడు. ఎందుకంటే ఈ బాడకవుకి చిల్లర వస్తుంది కదా, చిల్లర కోసం జాతికి ద్రోహం చేస్తాయి. బాడకవులు ఉన్నంతసేపు మనకి ఎట్లా న్యాయం దొరుకుతుంది? ఆలోచించడం మిత్రులారా. బరాబర్ తిడతాం. ఏం చేస్తావు చేసుకోరా రాతోడు. ఎవరు? వీరాస్వామి వడ్డీ. ఐఎమ్ యువర్ ఫాలోవర్, సెల్యూట్ బ్రో, థ్యాంక్ యూ బ్రదర్. సార్ ఐ బెగ్ యువర్ మొబైల్ నంబర్. తప్పకుండా నాకు మెసేజ్ పెట్టు బ్రదర్. వీరాస్వామి వడ్డీ. ఓకే, నాకు మెసెంజర్లో. రాతోడు బాయ్ వాడు ఏమంటాడు? నీది ఏ కులం అన్న? నాది పద్మశాలి. నాది బోడా అని ఉంటే ఇది లంబాడి అనుకుంటున్నారు కానీ కాదు, నాది పద్మశాలి. ఓకే. సో ఇట్లా అమెరికాలో కూడా వాళ్ళు మెక్సికన్స్ బోడా అని ఉంటే వాళ్ళ మెక్సికన్లు ఉంటుందంట, మెక్సికన్ అనుకున్నారు కానీ మాది పద్మశాలి. ఓకే, సింపుల్. లంబాడి వాళ్ళని ఎస్టీల నుండి తీసేయాలి అన్న. కరెక్ట్ బ్రదర్. మాలకరం ఆమె ఇందిరాగాంధీ ఆమె మెదక్లో పోటీ చేసినప్పుడు ఆమెకు లంబాడలో ఆడ ఎక్కువ మంది సెటిల్ అయ్యారు. ఎందుకయ్యారో తెలియదు. ఈ వరంగల్ ఎక్కున్నారు, ఈ మెదక్లు ఎక్కున్నారు, ఈ బంజారాలు. సో అందుకని వాళ్ళ ఓట్లు పడితే ఆమెకు గెలుస్తారని చెప్పి ఆమె వీళ్ళని ఎస్టీలో కలిపింది. వీళ్ళు ఎస్టీలు లేకుండే. ఓకే, వీళ్ళని తీసేయాలి. గోండ్ అన్నలు, కోయన్నలు, చెంచన్నలు, ఇంకా ఇక్కడ ఉన్న మూలవాసి ఆదివాసీ అన్నలు మీరు పోరాటం చేయండి. ఓకే, మీ తుడుం దెబ్బలు చూపెట్టండి. వీళ్ళని పంపిద్దాం, రాజస్థాన్కి పంపిద్దాం. వీళ్ళు ఎక్కువ నకరాలు దింగుతారు. ఓకే, తప్పదు. ఈ లాంగ్ బాడీలను పంపిద్దాం. ఆడ పోయి బీజాపన్ సంఖ అన్ని నాక్కోండి. ఓకే, రాతోడు బాయ్ పంపిద్దాం. రాజేష్ మామిడిపల్లి, మీరు కూడా ఒక గన్ను పెట్టుకోండి బ్రదర్. అప్పుడు కానీ వీళ్ళు మాట వినరు. అసలు చంపడం గురించే మాట్లాడరు, మీ కామెంట్స్లో పెట్టరు. అసలు గన్ను ఉందంటే అర్థం చేసుకుంటారు. 2 నిమిషాల్లో వస్తారు బ్రదర్. రాజేష్ మామిడిపల్లి బ్రదర్, 2 నిమిషాల్లో పోలీసు వాళ్ళు వస్తారు. ఓకే, మనము ఎవడు డోర్ కొట్టినా తీయొద్దు, ఫస్ట్ థింగ్. ఓకే, రెండోది మనకు కొంచెం అనుమానాస్పదంగా ఉన్న పోలీసులకు కాల్ చేయాలి. 5 నిమిషాల్లో మన దగ్గరకు వస్తారు. వీ షుడ్ నాట్ టేక్ ఎనీ రిస్క్. ఓకే, అర్థమైందా? గన్ను ఉండడం వల్ల ఏమంటారు, దానివల్ల నష్టమే జరుగుతుంది కానీ లాభం జరుగుతులేదు ఎవరికైనా. ఎందుకంటే ఒకవేళ బై మిస్టేక్లో మిస్యూజ్ చేస్తే నీ జీవితాంతం నువ్వు జైలు ఉంటావు. ఓకే, ఫస్ట్ థింగ్. రెండోది, నువ్వు వాళ్ళలాగా ఎక్స్పర్ట్గా ఇప్పుడు వాడు ప్రిపేర్ అయ్యి వస్తాడు కాబట్టి నువ్వు ప్రిపేర్డ్గా ఉండవు కాబట్టి నీకు దాన్ని కరెక్ట్గా వాడడం తెలియదు కాబట్టి నువ్వు దాన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. చిన్నపిల్లలకి ఎక్కడ యాక్సెస్ వచ్చింది అనుకో ఇంకా ఇబ్బంది అవుతుంది. గన్నుని అది నువ్వు ఓపెన్గా క్యారీ చేసినా, చిన్నపిల్లలు ఉన్నప్పుడు క్యారీ చేసినా మళ్ళీ పెద్ద పనిష్మెంట్లు వస్తాయి. దానివల్ల మిస్యూజ్ ఎక్కువ ఉంది. ట్రైన్డ్ పర్సన్ చేసి 24 hours దాన్ని ఎట్లా వాడాలో తెలిసిన వాళ్ళకి అప్పుడప్పుడు సిచ్యువేషన్ తగ్గట్టుగా వాడేవాళ్ళు మోస్ట్లీ మిస్యూజ్ అవుతుంది. ఓకే, కాబట్టి ద బెస్ట్ ఆప్షన్ ఇస్ డోంట్ పుట్ ఆల్ ద ప్రొటెక్షన్, సెక్యూరిటీ కెమెరాలు అవన్నీ పెట్టడంతో పాటు బందోబస్తుగా పెట్టుకొని. ఓకే, ఎవరు డోర్ కొట్టినా ఇన్స్టెంట్గా తీయకుండా, ఏ కొంచెం అనుమానాస్పదంగా ఉన్నా కాల్ 911. ఇన్స్టెంట్లీ 5 minutes వస్తారు. వచ్చే లోపల వీడు పారిపోతాడు. దొంగ అయితే నిజంగా క్రిమినల్ అయితే పారిపోతాడు, మంచోడు అయితే ఉంటాడు. సింపుల్. ఇప్పుడు మొన్న మోటల్ది, ఆ మోటల్లో వాడు వచ్చేసి ఇట్లా కాల్చేసిపోయిండు. ఈయనకి సిగ్గు సరం లేదు ఈ ఇండియన్కి. ఓకే, వీడెందుకు పోయిండు? పోలీసులకు కాల్ చేస్తే అయిపోవు కదా, వాడిని తీసుకుపోయాలి కదా. వీడెందుకు పోయిండు? ఆడికి అవార్ యూ బర్డ్ అనుకుంటా పోయిండు. దే డోంట్ హ్యావ్ బ్రెయిన్. ఇండియన్స్ ఆర్ నాట్ యూజింగ్ బ్రెయిన్. ఓకే, అది మళ్ళీ ఒక రోజు మాట్లాడదాం. రమ్మనండి, ఎవడొస్తారు రండి. కుమార్ మహేందర్, సూపర్ సార్, థ్యాంక్ యూ. సో మాలకరణ్, చిన్న జియర్ స్వామి, మొత్తం బాపనోళ్ళ పైసలతో, వాడు బాపనోడు, మొత్తం బాపనోళ్ళ పైసలతో హైదరాబాద్లో మై హోమ్ రామేశ్వరరావుతో కేసీఆర్ లుచ్చనా కొడుకు వానికి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. సీఎం కుర్చీలో, రాజ్యాంగ పదవులను సీఎం కుర్చీలో వాడిని కూర్చొని పెడతాడు చిన్న జియర్ గాని. అంటే అర్థమైంది, మన యొక్క 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఆ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన టైపిస్ట్ అయినటువంటి బాపనోన్ దగ్గర పెట్టేసిన పాదాల దగ్గర. నీకోడు ఇచ్చిన అధికారం గాడిది కొడుకు. ఆలోచించబడుతుంది. హైదరాబాద్లో మై హోమ్ రామేశ్వరరావుతో కేటీఆర్తో మై హోమ్ కన్స్ట్రక్షన్స్, రియల్ ఎస్టేట్, ల్యాండ్స్. ఆడ ఎంత పెద్దది అంత కట్టుకున్నాడు. పెద్దది కట్టిండు కదా, ఏదో సమానత్వ విగ్రహం అని చెప్పి. సమానత్వానికి ఎవరిని తీసుకొచ్చినావు? అదే మోడీ కానీ, అదే అమిత్ షా కానీ, అదే ఆర్య బనియాలను, ఆర్య బ్రాహ్మణులు. అంటే మీరంతా ఒక పథకం ప్రకారం చేస్తారు కదా. సునీల్ రిషి అన్నగారు, మీరు చెప్పిన ఏం చేసినా
మన ఇండియన్స్ గొర్రెలు మారరే అన్న. అదే బ్రదర్, ఎందుకు మారతలేరు అంటే ఈ మతం అనేది అడ్డు పెట్టిరు, ఈ బ్రాహ్మణిజం పెట్టిరు. ఈ సనాతనం అంటే బ్రాహ్మణిజం, మనువాదం బ్రాహ్మణిజం. హిందూయిజం అంటే భారతదేశంలో అన్ని ఆచార వ్యవహారాలన్నీ హిందూయిజం. భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్, క్రిస్టియన్స్, ఎవ్రీ బుద్ధిస్టులు, జైనిస్టులు అన్ని హిందూయిజమే. హిందూ అనేది గడ్డ పేరు, జీవన విధానం పేరు. ఓకే, ఈ సనాతనం అనేది బ్రాహ్మణిజం. యా, ఆధిపత్యము యొక్క వివక్ష. అన్న, మన దునియాలో లంగాలు దొంగలే కరెక్ట్ అన్నగారు. మీరు సమాజాన్ని ఎంతో కొంత మారుద్దామని ఎన్ని ప్రయత్నాలు చేసినా మనోళ్ళు అదే బ్రదర్. అందుకే మనం నెత్తినోరు కొట్టుకుంటున్నాం. ఇక గాడిద కొడుకులు, ఎవడైతే అంధభక్తులు, గొర్రెలు, ఓకే కాదు, అది మన ఏమంటారు, తాగే వాటినేమో వాటి పారవేయమంటారు, పాలనేమో పారవేయమంటారు. ఓకే, అది ఉచ్చనేమో తాగుమంటారు. ఇక అట్లాంటి వాళ్ళని ఏం మాట్లాడతాం మనం? అది వద్దని పారవోసే వాటినేమో తాగుమంటున్నారు. అది తన బిడ్డ కోసం ఇచ్చే పాలని శ్రేష్టమైన తన బిడ్డ పోషకానికి చేసే దాన్ని ఏమో పారవేయమంటున్నారు. ఇంకా అట్లాంటి వాళ్ళు ఏం చెప్తారు మనకి? ఇప్పుడు ఎన్నో డే టు డే సమస్యలు అడిగితే జై శ్రీరామ్ అనుకుంటా పోయటం ఏమంటాం మనం? మూర్ఖుడు, ఓకే, దోపిడీదారుడు, వివక్షదారుడు, శ్రమ దోపిడీ చేస్తున్నాడు, సంపద దోపిడీ చేస్తున్నాడు, అధికార దోపిడీ చేస్తున్నాడు, అన్ని రకాలుగా మనం దోపిడీ చేస్తుంటే మనం భరించాలి. ఎన్నేళ్ళు వానికి సేవ చేయడానికి మనం బతుకుండాలి. కాబట్టి 2 రొట్టెలు ఇస్తా, లేకపోతే 5 కిలోల దొడ్డు రేషన్ బియ్యం ఇస్తా అంటాడు. ఆ దొడ్డు రేషన్ బియ్యం కూడా మనకి డిస్కౌంట్లు ఇస్తున్నాడు. ఆ దొడ్డు రేషన్ బియ్యం దాన్ని కూడా అది కొత్తగా పండించినప్పుడు ఇయ్యాడు, పారబోసేటి ఇస్తాడు. ఎందుకంటే వీడు అవి ఇవ్వకపోతే ఈ కొత్తగా వచ్చిన ధాన్యం అలా పెట్టలేడు గోదాములలో. అది పరిస్థితి. అది వాడి బతుకు. అంటే మన ఎంత మనిషి కాడ కూడా ట్రీట్ చేస్తాడు వాడు. ప్లీజ్ అన్న, ఇప్పుడున్న సమాజంలో లుచ్చాలు, లంగాలు ఎక్కువయ్యారన్న. ఎనీహౌ, నీ ప్రయత్నానికి నా సెల్యూట్ అన్న. నువ్వు ఇండియాలో లేకున్నా నీ విశ్వ ప్రయత్నానికి నా శిరస్సు వంచి నీకు వందనం తెలుపుతాను అన్నగారు. బ్రదర్ పేరు సునీల్ రిషి. తప్పకుండా బ్రదర్, ఇది నేను ఏమంటారు, ఓకే, ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. కానీ బట్ దీని ద్వారా ఒక్కరు ఇన్ఫ్లుయెన్స్ అయినా ఒక్కరు తమ దగ్గరనే ఉంచుకోరు. అట్లా తమలాగా 10 మందిని తయారు చేస్తారు. ఒక సమిష్టి మనం పోరాటం చేయడానికి, ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తి కొట్లాడితే మార్పు రాదు, కానీ ఒక సమాజం కొట్లాడితే మార్పు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నా శ్రమ వృధా కాదు. ఓకే, ఒక్కరు మారినా, ఒక్కరు కొట్లాడినా నా పెట్టిన ఎఫర్ట్కి ఫలితం వస్తుంది. లేకపోతే నేను 7 సంవత్సరాల అవతల నన్ను ఎంతమంది ఎట్లా ఫాలో అవుతున్నారు, లేకపోతే ఎంతమంది గుర్తుపడుతున్నారు, నా శ్రమను ఎట్లా గుర్తిస్తున్నారు అంటే సంహౌ మనం చెప్పాలనుకున్న మెసేజ్ చేరే వాళ్ళకి చేరుతున్నది. మార్పు వేల సంవత్సరాల నుంచి అణిచివేయబడ్డ బానిసత్వ మైండ్ సెట్ ఉన్న మైండ్ సెట్లని వీడి బానిస మైండ్ సెట్, వాడి ఆధిపత్య మనువాద మైండ్ సెట్, ఈ 2 బ్రెయిన్లు మారడానికి టైం పడుతున్నది. సో అందులో ఈ ఎవ్రీ ఎఫర్ట్ ఈస్ కౌంటింగ్ టువర్డ్స్ ఇట్. సో కాబట్టి నా శ్రమ 1% కూడా వృధా కావట్లేదు. కాకపోతే టైం పడుతుంది. వేల సంవత్సరాల మైండ్ ఆలోచన విధానం చెత్త ఒక సింపుల్ గా ఒక 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 5, 10 ఏళ్ళలో పొమ్మంటే పోతుందా? వస్తుంది. మార్పు మెల్లమెల్లగా అయినా వస్తుంది. ఇంకా కష్టపడితే, ఇంకా గట్టి కొట్లాడితే ఇంకా తొందర వస్తుంది. సింపుల్. సో కాబట్టి కష్టపడదాం. థ్యాంక్ యూ బ్రదర్. తెలంగాణలో మీ ఊరు ఎక్కడ? రాతోడు బాయ్. ఏం చేస్తావు చేయరా బాయ్? మా ఊరు సిద్దిపేట. ఓకే, సిద్దిపేట అంటే కేసీఆర్, హరీష్ రావు ఉన్నాడు అది. రాతోడు బాయ్. కులం పేరుతో తిడితే అమెరికా వచ్చి చంపేరా లంజా కొడక, బరాబర్ తిడతాం. ఎవడ్రా కులం పేరు పెట్టింది? ఎవడ్రా వర్ణ వ్యవస్థ పెట్టి? నేను కాదు కదా. నా కులం పేరు నాకు ప్రకృతి పెట్టలేదు, సృష్టి పెట్టలేదు, నా శరీరం మీద ఎక్కడా లేదు పుట్టినప్పుడు. ఓకే, సో కాబట్టి పుట్టిన అందరినీ తీసుకొని ఒక దగ్గర పెడదాం బట్టలు లేకుండా. ఓకే, ఎవడు ఏ కులమో చెప్పురా చూద్దాం. మరి నా కులాన్ని అంటగట్టింది ఎవడు? నాకు మా నాయన కంట కట్టింది ఎవడు? మా తాత కంట కట్టింది ఎవడు? ఈ కులమోడు ఈ వృత్తే చేసుకొని బతకాలని చెప్తున్నాడు ఎవడు? ఇప్పుడు వీడియోలతో చదువు పెట్టా కదా. మనధర్మ శాస్త్రాన్ని రాసింది ఎవడు? ఈ కులాలు పోకూడదని చెప్తున్న లంచ కొడుకోడు చూపెట్టినా కదా. వీడు బ్రహ్మ ముక్కులకేళ్ళు వచ్చినవాడు, వీడు ముడిలకేళ్ళు వచ్చినాడు అని చెప్తున్నాడు. నేను కాదు కదా. కాబట్టి కులం పేరుతో తిడితే బరాబర్ తిడతాం. మరి గోండోళ్ళు ఏం చేసిర్రు? గోండన్నలు ఏం పాపం చేసిర్రు? కోయన్నలు ఏం పాపం చేసిర్రు? చెంచాన్నలు ఏం పాపం చేసిర్రు? వాళ్ళ వాటాలు వాళ్ళకి ఎందుకు రావద్దురా? లంజా కొడక, లాంగ్ బాడీ పో, లాంగ్ బాడీ. అర్థమైందా? వేస్ట్ నా కొడక, పో రాజస్థాన్కి పోయి ఉప్పు అమ్ముకోపో. లంజా కొడక, బరాబర్ తిడతాం. చంపురా చూస్తా, చంపు. నువ్వు చంపుతుంటే మేము కూర్చుంటాం రా. నువ్వు ఒక్కడు కొడితే నా 4 దంతా.